సార్ మరోపక్క కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశము టీటీడీ కల్తీనేకి సంబంధించిన వ్యవహారం. సో సిబిఐ చెప్పినప్పటికీ కూడా ఏకసభ్య కమిషన్ వేయడం చేసాం మనం సార్. సో ఇప్పుడు ఏం చెప్తుంది, దాని ప్రకారం మీరు ఏమని చెప్తారు? మా ఏకసభ్య కమిషన్ వేయడమే తప్పు. ఇప్పుడు సిబిఐ చెప్పింది కదా సార్ ఆల్రెడీ. సిబిఐ ఆల్రెడీ చెప్పింది. అదే మరే సిబిఐ కూడా ఎవరి డైరెక్షన్ లో? సుప్రీంకోర్టు డైరెక్షన్ లో, సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశంలోనే అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ సిబిఐ. సుప్రీంకోర్టు ఆదేశము, సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చారు, ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేశారు. ఏమని? దీంట్లో నెయ్యి లేదు, జంతువుల కొవ్వు లేదు, దీంట్లో ఉండేది పామాయిలు, పాము కర్నెలాయిలు, బీటా కెరటిన్ రసాయనము. 60 లక్షల కిలోలు సరఫరా చేశారు, దాదాపు 20 కోట్ల లడ్డు తయారు చేశారు, 250 కోట్ల రూపాయలు దాదాపు ఇక్కడ అవినీతి జరిగింది అని నెల్లూరు ఏసీబీ కోర్టులో స్పష్టంగా వచ్చేసి ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. దాంట్లో 36 మంది నిందితుల పేర్లు కూడా, వాళ్ళందరూ వచ్చేసి టీటీడీ ఉద్యోగులు, టీటీడీ అధికారులు, తర్వాత డైరీ సంస్థల ప్రతినిధులు. ఆల్రెడీ అంత స్పష్టంగా వాళ్ళు ఇచ్చినప్పుడు ఇంకా మళ్ళా వీళ్ళ ఉద్దేశం ఏమి? రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశము వాళ్ళకు టీటీడీ చైర్మన్, అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి పేరు ఉండాలా, అండ్ అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి పేర్లు ఉండాలా. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది అవి. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ సిట్ దాంట్లో వాళ్ళ పేర్లు లేవు. అవినీతి జరిగింది, కుంభకోణం జరిగింది అంతా ఇచ్చారు, కానీ దాంట్లో ఉండేది ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, సరఫరాదారులు, వీళ్ళ పేర్లు లేవు. వీళ్ళ ఉద్దేశం అదే. దానికోసం వల్ల ఏకసభ కమిషన్ వేసింది దినేష్ కుమార్ తో. ఆయన కూడా రిపోర్ట్ ఇచ్చినట్టుంది. ఏమిస్తారు ఆయన సరే, ఆయన సిబిఐ డైరెక్షన్ చేస్తానికి అంటే వ్యతిరేక దాన్ని బేస్ చేసుకొని ఇవ్వాల్సిందే కదా. కాబట్టి అనవసరమైనటువంటి, అంటే ప్రభుత్వం యొక్క దురుద్దేశం కనపడుతుంది. మళ్ళీ అనవసరమైన ఖర్చు, దీన్ని ఏదో విధంగా ప్రొలాంగ్ చేయడము. కాబట్టి అది కొండం దవ్వేలు కనబట్టింటే అంతేది. ఆల్రెడీ సిబిఐ రిపోర్ట్ దాదాపు వాళ్ళు 16 నెలలతో వాళ్ళు దర్యాప్తు జరిపి ఇచ్చారు. ఇంకా దాని మీద కోర్టులో తేలాలా. మళ్ళీ అనవసరంగా అది ఎంఏ పాస్ అయిన తర్వాత మళ్ళీ 10th క్లాస్ పరీక్షలు రాసినట్టు, ఎంఏ చదివినట్టు 10th క్లాస్ పరీక్షలు రాసినట్టు అంటే అది పిచ్చితుక్కులకి వారం తప్ప మరేం కాదు సార్. ఇప్పుడు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారికి బాధ్యతలు అప్పగించారు. తర్వాత సెకండ్ ప్లేస్లో ఇప్పుడు ఉండేది నారా లోకేష్ గారే, భవిష్యత్ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారే అంటున్నారు. మీరేం చెప్తారు? ఏమా రాయలసీమని ఏమో రాసి పెట్టినారా ఈ రెండు పార్టీలకు? ఏమన్నా రాష్ట్రాన్ని అటు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు కుటుంబానికి, వైఎస్ఆర్ కుటుంబానికి, వైకాపాకి రాసి పెట్టారా? ఏం ప్రజాస్వామ్య దేశము అయినా వీళ్ళు పరిపాలించిన వాళ్ళు మొత్తం మనకు స్వాతంత్రం వచ్చి ఈ 75 సంవత్సరాల్లో కాంగ్రెస్ వచ్చేసి 45 నుండి 50 సంవత్సరాలు పరిపాలించింది. వాళ్ళు ఒక 23 సంవత్సరాలు టీడీపీ పరిపాలించారు, వైకాపా 5 సంవత్సరాలు. మీకు 5 సంవత్సరాలు పరిపాలించిన వైకాపాకు, 23 సంవత్సరాలు పరిపాలించిన టీడీపీకే మీరు అంత ఆశ ఉంటే మాకెంత ఉండాలమ్మా? కాంగ్రెస్ పార్టీ 45 ఏళ్ళు 50 ఏళ్ళు పరిపాలించిన పార్టీ, దేశంలో ప్రధానమంత్రి పదవి నుండి గ్రామ సర్పంచ్ వరకు ఏకఛత్రాధిపత్యంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి హటక్ వరకు పాలించిన మాకెంత ఉండాలా? వాళ్ళకే అంత ఉంటే. కాబట్టి సరే ఒక పార్టీగా వాళ్ళ ప్రయత్నాలు చేసుకోవచ్చు. కానీ నాకు తెలిసి ఇద్దరిని చూశారు. 2029లో మేము ఇంకా కొంచెము మా పార్టీని సంస్థాగతంగా మిగతా యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ 2 పార్టీలు చూశారు. అటు టీడీపీని, కూటమి అంటే దీని సిగ్నిఫికెంట్ ఆగ్రేజ్ టీడీపీ కిందనే మనం భరించాలా. టీడీపీ, వైకాపా ఇవి ఒకరు రాహువు, ఒక కేతువు. ఈ రాష్ట్రానికి బీజేపీ ఏమో శనిగ్రహం, టీడీపీ ఏమో రాహువు, వైకాపా ఏమో కేతువు. ఒకరేమో అరచేతిలో వైకుంఠం చూపించారు, ఇంకొచ్చేమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నారు. ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఈ రాష్ట్రాన్ని ఏం చేశాయి? మధ్యాంధ్రప్రదేశ్గా, జూదాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా, అవినీతి ఆంధ్రప్రదేశ్గా, అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఒకరి నుంచి ఒకటి చేశారు.
ఆయనే చేశాడంటే ఆయనకంటే ఈయన ఎక్కువ చేశాడు. కూటమి ప్రభుత్వం, జగన్ ప్రభుత్వము ఇవన్నీ చేసింది అనుకుంటే అంతకు మించి అత్తకు బుద్ధి చెప్పి కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్నట్లు అంతకన్నా అప్పులు కానీ, అవినీతి కానీ, డ్రగ్స్ కానీ, గంజాయి కానీ రోజు ఈ రోజు పేపర్ చూస్తే మద్యం మత్తులో తండ్రిని చంపాడు, మద్యం మత్తులో తల్లిని చంపాడు. ఇవే ఆడ కడపలో వచ్చేసి పెద్ద దర్శకుడిని హత్య చేశారు, ఇంకో చోట ఇంకోని చేశారు. రోజు ఇదే హత్యలు, ఆత్మహత్యలు ఇవే. కాబట్టి దేనికోసం ఓట్లేయాలి తెలుగుదేశం పార్టీకి? అసలు లోకేష్ దేవుడు, చంద్రబాబు నాయుడు ఒకవేళ ఉన్నా కానీ ఎందుకు ఓట్లేయాల? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎందుకు ఆ పార్టీకి ఓటు వేయాలి? స్థానిక సంస్థల్లో వన్ సైడ్ రావాలంట, ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లు. పెట్రోలు, డీజిల్ దాని కొరత కంట్రోల్ చేయలేని మీ యొక్క అసమర్థత వలన వచ్చిన దానికి అదొకటి చాలు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రాకుండా మీ ఒక్క రాష్ట్రంలో వీటన్నిటి గురించి గొంతు విప్పాల్సిన మీ పార్టీ వాళ్ళు కూడా సైలెంట్ గానే ఉన్నారు కదా సార్, పుంజుకోలేకపోతున్నారు కదా. ఎక్కడో లోపం ఉంది, ఆ లోపాన్ని పసిగట్టలేకపోతున్నారు, ముందుకు ఎదుర్కోలేకపోతున్నారు. ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోక తప్పదు కదమ్మా. మేము వచ్చేసి ఇంకా మా పార్టీ వరకు వచ్చేసి ట్రాక్ రికార్డు ఉందమ్మా. దాన్ని మేము అటు సంస్థాగతంగా బలోపేతం చేసుకొని ఇంకా ఉధృతంగా క్షేత్రస్థాయికి పోవాలా. ఖచ్చితంగా పోతాం, బాగా టైం ఉంది కాబట్టి. అని నిరంతర పోరాటం చేయాల్సిందే. అటు స్థానిక సంస్థ ఎన్నికలు త్వరలో ఉన్నాయి కాబట్టి మేము కూడా యాక్టివ్ కావాల్సిందే. ఉన్నాయి ప్రజల్లో యాక్చువల్గా కాంగ్రెసే మేలురా ఈ రెండు పార్టీల కంటే, వీళ్ళు రోజు సౌతల పోరిల్లది, వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం, వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడము, రాజకీయ కక్షలు, వాళ్ళు వీళ్ళు పేరు కాబట్టి అని కాంగ్రెసే మేలు. ఏమైనా సరే గుడ్ ఓల్డ్ పార్టీ, గ్రాండ్ పార్టీ కాంగ్రెసే మేలు అనేది పబ్లిక్ లో ఉంది. ఇంకా మీరు చెప్పినట్టు మేము ఆ స్థాయికి ఇంకా చేరుకోలేకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేస్తాము.